కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయ భేరిని మోగించారు. వయనాడు ఉప ఎన్నికలో భారీ విజయాన్ని సాధించారు. లోక్సభ 4 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించిన ఆమె తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. 2 దశాబ్దాల కిందట గాంధీ నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమయ్యారు ప్రియాంక గాంధీ. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించారు. ఇందిరాగాంధీ పోలికలతో నేత చీరల్లో ప్రచారకర్తగా మొదలైన ఆమె రాజకీయ ప్రయాణం ఎంపీ ఎన్నిక వరకు సాగింది. ఇందిరమ్మ పోలికలను పుడికిపుచ్చుకున్న ప్రియాంక 2 దశాబ్దాల కిందట రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మాత్రం 2019లోనే. ఆ ఏడాది జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానెత్తుకున్నారు. యూపీ అంతా తిరుగుతున్న సమయంలో దేశ ప్రజల దృష్టిని ప్రియాంక గాంధీ మరోసారి ఆకర్షించారు. తాజాగా వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.